నాకు రైతు పడే ఇబ్బందుల గురించి అవగాహన ఇంకా తెలుసుకుంటున్నాము, అన్ని తెలుసని నేను చెప్పాను. నేను కూడా తెలుసుకుంటున్నాను, మాట్లాడుతున్నాను, రైతులతో మాట్లాడుతున్నా, పెద్దవాళ్ళతో మాట్లాడుతున్నా, అధికారులతో మాట్లాడుతున్నా. ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా రైతు ఇబ్బంది పడకుండా, నీళ్లు రాకుండా, గిట్టుబాటు ధర లేకుండా, అనే మాట రాకుండా చూసుకునే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ఇక్కడ రైతులందరికీ కూడా నేను తెలియజేసుకుంటూ, ఈరోజు అన్నదాత సుఖీభవ చాలా చాలా గొప్ప కార్యక్రమం. ఎందుకంటే రైతులకు అవసరం ఉన్నప్పుడు డబ్బులు ఇవ్వడం అనేది ఒక గొప్ప కార్యక్రమం ఇంకొకటి ఉండదు. ఈరోజు వైసీపీ నాయకులు దాన్ని కూడా విమర్శలు చేస్తున్నారు. రైతు బాగుపడుతున్నాడంటే విమర్శలు చేస్తున్నారు. చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు వస్తున్నాయంటే విమర్శలు చేస్తున్నారు. ఆడవాళ్ళకి తల్లికి వందలు ఇస్తారంటే దానికి విమర్శలు చేస్తున్నారు. ఎంత సిగ్గుటే అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. గంగుల విజేందర్ రెడ్డి, మీ పేరు మర్చిపోయింటారు. ప్రెస్ మీట్ తమ్ముడు లూటీ నాని ప్రెస్ మీట్ పెట్టి ఏమని మాట్లాడుతున్నాడు? ఆడవాళ్ళకి మీరు తల్లికి వందలు ఇవ్వట్లేదంట. ఇద్దరు పిల్లలు ఉంటే ఇస్తున్నారు, ముగ్గురు నలుగురు పిల్లలు ఉంటే ఇవ్వట్లేదు అని చెప్పి మాట్లాడుతున్నారు. మీరు పెద్ద న్యూస్ చేయాలని చెప్పి చూస్తే మాత్రము మేము కూడా సహనాన్ని కోల్పోతాము. తెలుగుదేశం పార్టీ నాయకులు సహనాన్ని కోల్పోతే ఏ విధంగా ఉంటుందో చూడలేదు. ఆ దిశలోకి మమ్మల్ని తీసుకెళ్ళాలని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. మీరు ఎన్ని వేల కోట్లు, లక్షల కోట్లు అప్పు చేసిపోయినారు. ఆ భారం అంటే ఇప్పుడు ఎవరు పోయాలి? మన ప్రభుత్వం. ఆ భారాన్ని మోస్తూనే మేము ముందుకు వెళ్తున్నాము. అందరినీ కలుపుకొని పోతున్నాం. పార్టీలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఈరోజు మేము పనులు చేసుకుంటే మమ్మల్ని అడ్డుకునే కార్యక్రమాలు చేస్తున్నారు.